ఆరుగాలం శ్రమించి పండించిన కష్టమంతా నీటిపాలు కావడంతో అన్నదాతల గోస వర్ణనాతీతంగా మారింది. పట్టించుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం చేతులు ఎత్తేయడంతో నెలలు గడిచిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోయింది. అకాల వర్షానికి వికారాబాద్ జిల్లా యాలాల మండలం బెన్నూరు వరి కొనుగోలు కేంద్రం చెరువును తలపించింది. ఈ సెంటర్లో ఉన్న సుమారు 5,000 క్వింటాల వరిధాన్యం తడిసి ముద్దైంది. ఇప్పటికే గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి అక్కడికక్కడే తడిసిన బస్తాలు మొలకెత్తాయి. నేడు కురిసిన భారీ వర్షానికి సెంటర్లోని వరిధాన్యం నీటిలో తేలాయింది. సకాలంలో బస్తాలు ఇవ్వకపోవడం, తూకం చేయకపోవడం, తూకం చేసిన ధాన్యాన్ని తరలించేందుకు సరైన రవాణా వ్యవస్థ లేకపోవడమే కారణమని మహిళా రైతు లక్ష్మి పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన కష్టమంతా నీటిపాలు కావడంతో అన్నదాతల గోస వర్ణనాతీతంగా మారింది. పట్టించుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం చేతులు ఎత్తేయడంతో నెలలు గడిచిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోయింది. అకాల వర్షానికి వికారాబాద్ జిల్లా యాలాల మండలం బెన్నూరు వరి కొనుగోలు కేంద్రం చెరువును తలపించింది. ఈ సెంటర్లో ఉన్న సుమారు 5,000 క్వింటాల వరిధాన్యం తడిసి ముద్దైంది. ఇప్పటికే గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి అక్కడికక్కడే తడిసిన బస్తాలు మొలకెత్తాయి. నేడు కురిసిన భారీ వర్షానికి సెంటర్లోని వరిధాన్యం నీటిలో తేలియాడింది. సకాలంలో బస్తాలు ఇవ్వకపోవడం, తూకం చేయకపోవడం, తూకం చేసిన ధాన్యాన్ని తరలించేందుకు సరైన రవాణా వ్యవస్థ లేకపోవడమే కారణమని మహిళా రైతు లక్ష్మి పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.